ఎవర్ గ్రీన్ వీడియో. సో మీరు కంజక్షన్ సో ఎప్పటికీ ఆ మీనింగ్స్ మారవు కాబట్టి అలానే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా విని మీనింగ్స్ నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో కంజక్షన్ 2 రకాలు, కోఆర్డినేట్ కంజక్షన్ అండ్ సబార్డినేట్ కంజక్షన్. మీరు కోఆర్డినేట్ కంజక్షన్ ఏంటి, సబార్డినేట్ కంజక్షన్ ఏంటో మీరే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో నేను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎట్, స్టిల్, బట్, హౌఎవర్. ఏ కంజక్షన్? కోఆర్డినేట్ కంజక్షన్ అంటే కోఆర్డినేట్ చేసి. ఎట్ అంటే ఇంకా, ఇప్పటికీ, ఇప్పటి వరకు. స్టిల్ ఇప్పటికీ, కదలని, చలింపని. బట్ కానీ, మాత్రం. హౌఎవర్ అయితే, ఎట్లయినను, అయినప్పటికీ. సో ఇవి కోఆర్డినేట్ కంజక్షన్. మరి ఇది కోఆర్డినేట్ కంజక్షన్ ఏంటి? హౌ, ఎవర్, త్రో, ఆల్ త్రో. మరి ఇదేంటి? సబార్డినేట్ కంజక్షన్. ఇంతకుముందు పైన ఉన్న కోఆర్డినేట్ కంజక్షన్కు ఇది సబార్డినేట్ కంజక్షన్ మీనింగ్స్. హౌ, తో, ఆల్తో, ఈవెన్తో. తో అంటే అయితే, ఉన్నప్పటికీ, అయినప్పటికీ. ఆల్తో అయినప్పటికీ. సో నెక్స్ట్ మనము ఇందులో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ ఎల్స్, అదర్వైజ్, ఆర్ ఎల్స్, అదర్వైజ్. మరి ఏ కంజక్షన్? 2 సెంటెన్స్ను కలుపుతుంది కాబట్టి కోఆర్డినేట్ కంజక్షన్. మరి సబార్డినేట్ కంజక్షన్ ఏంటి? దీనికి సబార్డినేట్ కంజక్షన్ ఏంటి? ఇఫ్, సపోజ్, సపోజింగ్, ప్రొవైడింగ్. ఇఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఒకవేళ ఉంటే. సపోజ్ అనుకుందాం, ఊహించు, సాధ్యమే అంటే ఊహించు, ఉంటే అని. సపోజ్ కూడా అదే మీనింగ్ వస్తుంది. ప్రొవైడెడ్ అందించబడింది, ఇవ్వబడింది. ఇలా మనకు. సో ఇందులో ఆర్ ఎల్స్, అదర్వైజ్, కోఆర్డినేట్ కంజక్షన్స్, ఇఫ్, సపోజ్, సపోజింగ్, ప్రొవైడెడ్. ఇదేంటి? సబార్డినేట్ కంజక్షన్. సో మనం అలానే కొన్ని చూద్దాం. ఇంకా ఇక్కడ అండ్, సో, దేర్ఫోర్. ఏ కంజక్షన్? అండ్, సో, దేర్ఫోర్. ఏ కంజక్షన్? కోఆర్డినేట్ కంజక్షన్. అండ్ మరియు, సో కాబట్టి, ఈ విధంగా, అన్నట్టుగా, యాజ్ ఇఫ్, ఈవెన్ ఇఫ్, అన్లెస్. ఇది ఏ కంజక్షన్? సబార్డినేట్ కంజక్షన్. సో యాజ్ ఇఫ్ లాగా, అన్నట్టు, ఉన్నట్లు, ఈవెన్ ఇఫ్ అయినా కూడా, అన్లెస్ తప్ప, లేక, ఇలా మనము తీసుకుంటాము. ఇందులో వన్, అండ్ సో, అండ్ దేర్ఫోర్, అండ్ దెన్, అండ్ ఎట్ వన్స్. అండ్ సో అంటే మీనింగ్ ఏంటి? మరియు, అందువలన. అండ్ దేర్ఫోర్ ఇందు మూలంగా. అండ్ దెన్ ఆపై. అండ్ ఎట్ వన్స్ మరియు ఒకేసారి. సో ఇలా మనము ఇది ఏ కంజక్షన్? సబార్డినేట్ కంజక్షన్. మరి బోత్, అండ్, నాట్ ఓన్లీ, యాజ్ వెల్ యాజ్. మరి సబార్డినేట్ కంజక్షన్ తెలుసుకున్నాం కదా. దీన్ని ఇది కోఆర్డినేట్ కంజక్షన్, సబార్డినేట్ కంజక్షన్. ఈవెన్ ఇఫ్, యాజ్ ఇఫ్, బికాజ్. దీన్ని చూద్దాం. బోత్, అండ్ రెండు, మరియు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అది మాత్రమే కాదు, దానితో పాటు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అది మాత్రమే కాదు, దానితో పాటుగా. యాజ్ వెల్ యాజ్ అలాగే. ఐదర్ ఇది, ఇదైనా, అదైనా, కానీ, ఏదో ఒక. నైదర్ రెండు కాదు, ఎవరూ కాకుండా, కాదు, నైదర్, వెదర్ ఉందో లేదో అని. సో ఇలా మనము బోత్ అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో,
యాజ్ వెల్ యాజ్ అనేది ఏ కంజెక్షన్, కోఆర్డినేట్ కంజెక్షన్. ఐదర్ నైదర్ వెదర్ అనేది సబార్డినేట్ కంజెక్షన్. సో ఇప్పుడు మనం ఐదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్, వీటికి ఏమొస్తాయి? ఇదేంటి ఐదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్ అనేది ఏ కంజెక్షన్? సబార్డినేట్ కంజెక్షన్. మరి సో దట్, సచ్ దట్, ఇన్ ఆర్డర్ దట్. మరి ఐదర్ ఆర్ అంటే ఏంటి? కానీ లేదా. నైదర్ నార్ అంటే ఇది లేక. వెదర్ అంటే లేదా. సో దట్ అందువలన, సచ్ దట్ అలాంటి, ఇన్ ఆర్డర్ దట్ ఆ క్రమంలో, ఇలా మనము నేర్చుకుంటాం. కాబట్టి ఇవి మనకు ఈ 5 రూల్స్ అంటే మనకు తెలిస్తే మనం ఇది దేంట్లో మార్చవచ్చు? వీటిని కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్లో మార్చవచ్చు. అంటే కాంపౌండ్, కాంప్లెక్స్ మీకు ఇంతకుముందు చెప్పింది కోఆర్డినేట్ అండ్ కాంప్లెక్స్ గురించి విన్నాం కదా. ఇప్పుడు మీకు కొన్ని కంజెక్షన్ గురించి మీనింగ్స్ తెలుసుకుందాం. టిల్ వరకు, అంటిల్ వరకు, అంతవరకు, ఆఫ్టర్, బిఫోర్, వైల్. టిల్, అంటిల్, ఆఫ్టర్, బిఫోర్, వైల్. వైల్ అంటే అయితే, యాజ్ సూన్ యాజ్ సాధ్యమైనంత త్వరగా, నో సూనర్ దెన్ ఇక ముందు కాదు, హార్డ్లీ వెన్ అరుదుగా ఎప్పుడు, స్కార్లీ వెన్ అరుదుగా ఎప్పుడు. సో ఇలా మనం ఇన్స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ, డిస్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ, నెవర్త్లెస్ అయినప్పటికీ, దీని ఇన్ అడిషన్ టు, ఇన్ బోర్డ్గిన్, బిసైడ్. ఇన్ అడిషన్ అదనంగా, ఇన్ టు బోర్డ్గిన్ బేరంలోకి. సో ఇవి మనం ఇంతకుముందు చెప్పింది ఏ కంజెక్షన్ అంటే మనకి ఇక్కడ ఈ కంజెక్షన్ సింపుల్ సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం ఇవి. కాబట్టి రాశాను. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేశారు కదా. సో ఎలా ఉంది? సో ఈ మీనింగ్ ఎవర్ గ్రీన్ అన్నట్టు మీరు జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ.